బ్యాక్ టు న్యూస్. వయసు 92 ఏళ్లు కానీ మనసు మాత్రం జస్ట్ 25. గుంటూరు జిల్లా పమిడిపాడు గ్రామానికి చెందిన 92 ఏళ్ల పునాటి రామదాసు లేటు వయసులో సర్పంచ్ బరిలో నిలిచి రికార్డ్ సృష్టిస్తున్నారు. గతంలో ఒకసారి సర్పంచ్ గా గెలిచిన ఈయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇంతకీ ఆయన పోటీ దేనికోసం మీరే చూడండి. పేరు పూనాటి రామదాసు, వయసు 92 ఏళ్లు, ఊరు పమిడిపాడు. 92 ఏళ్ల వయసులో కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ వేసి తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు పూనాటి రామదాసు. 30 ఏళ్ల క్రితం ఇదే ఊరికి సర్పంచ్ గా పనిచేసిన రామదాసు మరోసారి సర్పంచ్ గిరి తనదేనంటున్నారు. గతానుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు రామదాస్. పెద్ద మెజార్టీ నాకే అనుమానం లేదు. నేను చేసినప్పుడు శేఖర్ తెలుసు, ఊళ్ళో ఇదివరకు చేసిన ప్రెసిడెంట్ సంగతి వాళ్ళకి తెలుసు. అందువల్ల అసలు ఎమ్మెల్యే వాళ్ళు పోటీ చేయడం అవసరం. 200-300 మెజార్టీ మీదకి వెళ్ళగలుగుతాను ప్రెసిడెంట్గా. 92 ఏళ్ల వయసులో కూడా చలాకీగా కనిపిస్తారు రామదాసు. ఇప్పటికీ తన పనులు తానే సొంతగా చేసుకుంటారు. కళ్లజోడు లేకుండా పేపర్ తిరిగేస్తారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు రామదాస్. అయితే రామదాసు ఎంట్రీతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైకి గంభీరంగానే కనిపిస్తున్న మాజీ సర్పంచ్ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోవట్లేదు వీరంతా. వయసుకి ఓటింగ్ కి సంబంధం లేదు. మేము మా పార్టీ తరఫున మేము ఓట్లు వేస్తాం, అంతేగాని ఆయన ఏదో పెద్ద ఆయన వేసాడు అనేది ఎందుకు అంత పెద్ద ఆయన వేయించకూడదు. మరి ఏ ఉద్దేశంతో వేయించారో ఏం సానుభూతి వస్తే మాకైతే తెలియదు, కానీ అది మీరే ముందు తెలుస్తూ ఉంటుంది. రామదాస్ ఎంట్రీతో ఊర్లో పాత కక్షలు భగ్గుమంటాయేమోననే భయం పట్టుకుంది స్థానికులకు. గుంటూరు జిల్లా పమిడిపాడు ఒకప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఒకటి. నర్సరావుపేట నియోజకవర్గ రాజకీయాల్ని శాసించిన ఊరది. 1963లో పూనాటి రామదాసు, సయ్యద్ సైదులు మధ్య హోరాహోరీగా జరిగిన పంచాయతీ పోరులో సైదులు విజయం సాధించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. 1980లో సయ్యద్ వర్గానికి చెందిన వ్యక్తి హత్య కేసులో రామదాస్ జైలుకెళ్లొచ్చారు. జైల్లో నుంచే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సయ్యద్ కొడుకు మస్తాన్పై విజయం సాధించారు రామదాసు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. తన సమకాలీకుడు లాం కోటేశ్వరరావు కాంగ్రెస్లో చేరడంతో రామదాసు ప్రాభవం కాస్త తగ్గింది. ప్రస్తుతం ఊర్లో సయ్యద్ సైదులు మనవడు జిలానీ హవా నడుస్తోంది. గడిచిన పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగానే ముగిశాయి. కానీ ఈసారి రామదాస్ ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మరోసారి గొడవలు రేగే అవకాశముందని భయపడుతున్నారు స్థానికులు. గత చరిత్ర పమిడిపాడు గ్రామ చరిత్ర అంటే ఫ్యాక్షన్ విలేజ్ అనుకునే రకంగా పూర్వంలో ఉండేది. గత కొంతకాలంగా సుమారుగా ఒక 15 సంవత్సరాలకు ముందు పైనుండి కూడా మా గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటూ ఉన్నది. ఈ ఎలక్షన్లో కూడా గతంలో వల్లనే అందరూ కూడా సామరస్యంగా, సమస్యలేం లేకుండా, గొడవలు లేకుండా, బాంబుల సంస్కృతిని మరచిపోయి ఎప్పుడో మర్చిపోయారు బాంబుల సంస్కృతిని అది మళ్ళీ గుర్తు చేసుకోకుండా ఈ ఎలక్షన్ కూడా సౌమ్యంగా, సామరస్యంగా జరిగితే బాగుంటుందని. 92 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేయడంతో పమిడిపాడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ జరగాలని ఆశిస్తున్నారు స్థానికులు. అడ్డగోలుగా మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ముకుతాడు వేస్తోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. అక్షరాల కోటికి పైనే ఒక్కో సీటు అమ్ముడుపోతోందంటూ ప్రచారం చేసిన కథనాలు కదలిక తీసుకొచ్చాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లైనా మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనన్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. డబ్బులున్న వాళ్లే డాక్టర్లవుతున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను మార్కెట్లో కోటికి అమ్మేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఎన్ఆర్ఐ కోటాకు అనుమతి ఇవ్వడం కోట్లు దండుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెప్తున్నా ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. పేరుకే ఆన్లైన్, అన్ని బేరసారాలు ఆఫ్లైన్లోనే జరిగిపోతున్నాయి. వాళ్ళు సూపరింటెండెంట్ పిలిపించారు. వాళ్ళని ఏమంటారంటే డైరెక్ట్గా మా చేతుల్లో ఏం లేదండి, మీ వెబ్సైట్లో పెట్టామంటారు. వెబ్సైట్లో పెడితే ఎందుకు రాదండి? 5-10 నిమిషాల్లో రావాలండి. అయితే వెబ్సైట్లో మేము కనీసం 5 రోజుల నుంచి అండి, మేము కాదు మా పిల్లలు, మా బంధువుల పిల్లలు నెట్టు ముందర కూర్చొని రాత్రి మగలు ట్రై చేసినా కూడా ఎందుకు రాదండి నేను ప్రశ్నిస్తున్నాను.
ఇవాళ కోట్లు సంపాదించుకునే వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించదని నేను నిక్కచ్చితంగా చెప్తున్నాను సార్. ఇది మేనేజ్మెంట్స్ ఒత్తిడికి తలొగ్గి యాజమాన్య కోటా కింద ఉన్న 40% సీట్లలో 15% ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేసుకోవచ్చని జీవో నెంబర్ 97 ద్వారా అనుమతులిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఫీజు ఎంత అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 15% ఎన్ఆర్ఐ కోటాకి కేటాయించడం వల్ల ఎవరికీ నష్టముండదని అధికారులు భావించారు. కనీసం మిగిలిన 25% మేనేజ్మెంట్ కోటా సీట్లనైనా సక్రమంగా భర్తీ చేయాలని ఉత్తర్వులలో మార్గదర్శకాలిచ్చారు. కానీ జీవో నెంబర్ 97 ఇప్పుడు యాజమాన్యాల ధనదాహానికి గేట్లెత్తినట్టయింది. బట్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీరు డౌన్లోడ్ చేసుకోవాలని. మేము డౌన్లోడ్ ట్రై చేసామండి, ట్రై చేసాకే వస్తాము, అది అవ్వట్లేదు. 4000 years పడుతుంది. సో వీఆర్ టైర్డ్, తిరిగి అలసిపోయాం. వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వట్లేదు. మేనేజ్మెంట్ సీట్స్ని C1, C2 కేటగిరీస్కి డివైడ్ చేశారండి. C1 సీట్స్కి అప్లికేషన్ మేము ట్రై చేస్తున్నాము. వి జస్ట్ హోప్ ఆన్లైన్ చేస్తే మాకందరికి మెరిట్ వైజ్ ఇస్తే విల్ బీ హ్యాపీ. అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల తీరుపై TV9 గత కొన్ని రోజులుగా పోరాడుతూ వచ్చింది. రాష్ట్రంలో వైద్య విద్య అనేది వ్యాపారంగా మారిపోయిందని TV9లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పందించింది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో నియమ నిబంధనలను అతిక్రమిస్తే మెడికల్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ఐవి రావు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. మీరు యాక్చువల్గా జీవో ప్రకారమే చేయాల్సి ఉంటుంది. మీరు ఏమైనా చేయని పక్షంలో తగిన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. మేము ఎప్పటికప్పుడు వాట్ ఎవర్ రిప్రజెంటేషన్స్ ఆర్ దేర్, దానికి మేము వీఆర్ టేకింగ్ ది అప్రోప్రియేట్ యాక్షన్. హైదరాబాద్లో కామినేని మెడికల్ కాలేజ్, ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్, కరీంనగర్లో ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల దందాను TV9 బయటపెట్టింది. కన్వీనర్ కోటా మినహా మిగతా సీట్ల భర్తీలో యాజమాన్యాలు మాయాజాలాన్ని సృష్టిస్తున్నాయి. సర్క్యులేషన్ లేని పత్రికల్లో ప్రకటనిచ్చేసి మమా అనిపించిన కాలేజ్ యాజమాన్యాలు మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి. ఇంటర్, ఎంసెట్లో మార్కులు లేనప్పటికీ డబ్బులు చేతిలో పడితే చాలు సీట్ దక్కుతుంది. నా కొడుకు 2000 ర్యాంక్ వచ్చినా కూడా ఒక 10 కాలేజీలలో తిరిగినా అప్పటికే సీట్లన్నీ అయిపోయినాయని అన్నారు. మరి ఈ విధంగా టాలెంట్ ఉన్నోళ్ళను అనగదొక్కితే మరి టాలెంట్ లేనోళ్లకు సీట్లు ఇచ్చి వాళ్ళు రేపు డాక్టర్లు అయి ప్రజలకు ఆపరేషన్లు అది ఇది ఏ విధంగా చేస్తారో మరి తెలియకుండా ఉన్నది. ఈ సీట్ల దందాకు రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కళాశాల కూడా మినహాయింపు కాదు. అన్ని కళాశాలల్లోనూ ఇదే తంతు. ఎన్ఆర్ఐ కోటాతో తృప్తిపడని యాజమాన్యాలు ఇంటర్మీడియట్ మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన 25% మేనేజ్మెంట్ కోటా సీట్లను వదలడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర రాజధానిలో కామినేని మెడికల్ కాలేజే నిలువెత్తు నిదర్శనం. ఈ కాలేజ్ యాజమాన్యం MBBS సీట్ దరఖాస్తు కావాలనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెడుగుడాడుకుంటోంది. MBBS C1 కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 11న సర్క్యులేషన్ పెద్దగా లేని ఓ తెలుగు దినపత్రికలో ఓ చిన్న ప్రకటనిచ్చింది. దరఖాస్తు కావాలనుకునేవారు కాలేజ్ వెబ్సైట్ నుంచి పొందవచ్చని పేర్కొంది. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను తిరిగి స్వీకరించేందుకు ఈ నెల 17ను గడువు తేదీగా ప్రకటించారు. ప్రకటన చూసి ఆశపడి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుందామనుకునేవారు షాక్ తిన్నారు. అప్లికేషన్ డౌన్లోడింగ్ కి 4381 ఏళ్ల సమయం పట్టేట్టు వెబ్సైట్ చూపించింది. సర్క్యులేషన్ లేని పత్రికల్లో ఇచ్చేసి చేతులు దులుపుకుంది. అదే ఎట్లాగో ఇదే ఆలోచనలో ఉన్న పేరెంట్స్ అందరం నానే లైబ్రరీలు ఈ లైబ్రరీలు వెతుక్కుంటూ చూసినట్లయితే మాకు నోటిఫికేషన్స్ దొరికినాయి. దాని ప్రకారం డౌన్లోడ్ చేస్తే అసలు ఏ ఒక్క కాలేజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. కొన్ని క్లిక్ ఆప్షన్ కూడా లేవు. పెట్టినవి డౌన్లోడ్ చేసుకోమని పెట్టిన వాటిలోనేమో 4000 సంవత్సరాలకు ఓపెన్ అయ్యి వస్తుందని చెప్తున్నాయి. 23,000 కోట్ల మెగాబైట్లతో వస్తుందని చెప్తున్నాయి. ఇట్లా ప్రభుత్వాలు పేరెంట్స్ తోటి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. అటు ఖమ్మం జిల్లాలోని మమతా మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ వచ్చిందని తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్లికేషన్ల కోసం వస్తే తమకు తెలీదని సిబ్బంది తప్పించుకుంటున్నారు. కనీసం లోపలికి రానివ్వడం లేదు. అయితే ఈ దందాలో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా భాగస్వామ్యం ఉందని, అందుకే కాలేజ్ యాజమాన్యాలు చేసే నిర్వాకాన్ని చూసి చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.